బిగినర్స్ అందరికీ మీకు అందరికీ ఒక చిన్న క్లూ అండి. దాదాపుగా కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియకపోయి ఉండొచ్చు. కాకపోతే కొంతమంది మిస్టేక్స్ చేస్తారని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. చాలా వరకు అయితే యూజ్ అవుతుంది వీడియో. మనము కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఫస్ట్ మనము బ్యాక్ నెక్ అయితే తీసేసుకుంటాం కదా. బ్యాక్ నెక్ తీసుకొని ఆ నెక్ ఎంత విడుతులు ఉంది, ఎంత మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పేసి మనం బ్యాక్ నెక్ ఫల్టైన్ చేసుకుంటాం కదా. మన డోరీ అనేది లోడింగ్ పద్ధతిలో పెట్టుకుంటూ. ఇది హై నెక్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ మాత్రము ఇలా కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు. ఇది హాఫ్ సారీ మీద బ్లౌజ్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీసుకోకుండా, ఇట్లా హై నెక్ బ్లౌజ్లు వచ్చినా ఏదొచ్చినా బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీసుకోకుండా ఫ్రంట్, ఇప్పుడు మనకు నెక్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఇచ్చిండు. ఈ ఫ్రంట్ నెక్ దగ్గర మనకి ఇది కరెక్ట్గా మెజర్ సరిపోతుందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు నేను మెజర్ చేసిన దాని దగ్గరికి చూస్తే ఈ నెక్ కంటే ఇది ఎక్కువ వచ్చింది. అంటే మన మెజర్ మనం పెట్టుకున్న దానికంటే ఇటు లోపలికి వస్తుంది. దీనికి కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అదే విధంగా మనం లోపలికి అయితే స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా లోపలికి ఇక్కడ ఎంతవరకు అయితే లోపలికి కుట్టు పడతామో ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్గా లోపలికి కటింగ్ అనేది చేసేసుకోవాలి. లేదంటే షోల్డర్స్ అనేటివి ఇది తక్కువైపోతుంది, ఇదేమో ఎక్కువైపోతుంది. అట్లా ఇది తక్కువైతుంది, ఇది ఎక్కువైతుంది. షోల్డర్ల దగ్గరికి వచ్చేసరికి మనం జాయిన్ చేసిన తర్వాత ఇలా రెండు ఈక్వల్గా రాకుండా ఈక్వల్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే తెలియకపోయి ఉండొచ్చు అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.